ఎంత ప్రార్థన చేసినా ఫలితం కనిపించడం లేదా? ఎంత ప్రార్థన చేసినా విడుదల కలగడం లేదా? ఎంత ప్రార్థన చేసినా ఏ మార్పు చూడలేకపోతున్నారా? ఎంత ప్రార్థన చేసినా మూయబడిన ద్వారాలు తెరవబడడం లేదా? విజయవంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? జయకరంగా జీవించాలని ఆశపడుతున్నారా? విశ్వాసంలో అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారా? సాతాను పోరాటాలతో పోరాడి విసిగిపోయిన మీరు వాటి నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారా? బంధకాలు ఊడిపోవాలి, తెగిపోవాలి అని ఆశపడుతున్నారా? ఆర్థికంగా మెరుగుపడాలి అని ఆశపడుతున్నారా? అన్ని విషయాలకి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. విజయవంతంగా క్రైస్తవ జీవితం జీవించడానికి రహస్యం గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇమిడి ఉంది. చూద్దామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అవును, మన తలాంతుని, మన జ్ఞానాన్ని ఉపయోగించి పోరాడితే ఓటమి పాలవ్వచ్చు. మన జ్ఞానమంతా ఉపయోగించి మనకున్న అవసరతల నిమిత్తం ప్రార్థిస్తే 5, 10 లేదా 30 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేము. కానీ అందుకే మన కొరకు ఒక మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం ప్రార్థిస్తే ఎక్కువ సమయం చేయలేం, కానీ మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింపశక్యం కానీ ములుగులతో ప్రార్థిస్తే గంటల తరబడి దేవునితో సావాసం చేయగలుగుతాం. ఈరోజు మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన తలాంతును ఉపయోగించి, మన జ్ఞానం అంతా ఉపయోగించి నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను అని మనం ముందుకెళ్తున్నాము కాబట్టి, దేవుని పక్కకు పెట్టేసి మనం వెళ్తున్నాము కాబట్టి ఓటమి పాలవుతున్నాం. అందుకే ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నాం, అందుకే ఎక్కువసార్లు పడిపోతూ ఉన్నాం. అందుకే మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? పౌలులాగా, నేను కాదు, నాలో ఉన్న నీవే చెయ్యాలయ్యా, నాలో ఉండి నీవు జరిగించయ్యా, నాలో ఉండి ఇది నీవు చెయ్యయ్యా అని మనం ఎప్పుడైతే ఆయనకు మొదటి స్థానం ఇస్తామో, మొదటి ప్రాధాన్యతనిస్తామో, ఆయనకు అధికారం ఇచ్చేస్తామో, అప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. అయితే చాలాసార్లు మన శరీరం, మన మనసు, మన హృదయము, మన సైకి దీనికి సహకరించదు. అందుకే మన మనసు ఆయనకు లోబడినట్లు చేయాలి. మన శరీరము నల్లగొట్టుకొని ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడు తన సిలువను ఎత్తుకొని మనం నడవగలుగుతాము. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు. ఉపవాసం గురించి ఆయన ఎంతో బోధ చేశారు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, చేసి కూడా చూపించారు. ఉపవాసంలో ఉన్న శక్తి ఎరిగిన యేసుప్రభువారే ఉపవాస ప్రార్థనలు అంతగా చేస్తే మనం ఎంతగా చేయాలి కదా? ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఏ పోరాటమైనా, ఏ అపవాది దుర్గాలైనా కూల్చడానికి, సాతాన్ని ఎదిరించడానికి, పడగొట్టడానికి ఉపవాస ప్రార్థన తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, ప్రార్థన వలన మాత్రమే కానీ ఇది ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము అని అక్కడ రాయబడి ఉంది. అయితే పుట్నోట్లో మనం చూసినట్లయితే ప్రార్థన అన్న దగ్గర ఉపవాసము అని రాయబడి ఉంది. అవును, ఉపవాసం యొక్క శక్తి ఆయన తన జీవితంలో నిరూపించాడు. ఉపవాసం యొక్క బలమును శిష్యులకు బోధించాడు. అంతేకాదు, ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన పద్ధతులు కూడా చక్కగా బోధించాడు మన కొరకు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాస ప్రార్థనతో సాధించలేనిది ఏది ఉండదు. ప్రార్థనే శక్తివంతమైంది అంటే దానికి తోడు ఉపవాసం కూడా మనం యాడ్ చేస్తే ఇంకా శక్తివంతంగా మారుతుంది మన ప్రార్థన. అది ఎరిగినటువంటి ఋషులను చూడండి. వారు తమ శరీరాలను నల్లగొట్టుకోవడానికి ఉపవాసముతో అనేక దినాలు తపస్సు చేస్తూ ఉంటారు. పస్తులుంటారు, మేకులతో ఉన్నటువంటి పడక మీద పడుకుంటారు, ఒక్క కాలు మీద నిలబడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా. అసలు ఏమీ తినరు, ఏమీ తాగరు, అలా నిలబడే ఉంటారు. కొందరైతే కూర్చొనే ఉంటారు, అసలు లేవరు. వారి యొక్క శరీరాన్ని సుఖభోగములకు దూరంగా పెట్టి వారి దేహాన్ని నల్లగొట్టుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? ఉపవాసంలో ఉన్న శక్తి ఈ లోకరీత్యా వారు గ్రహించారు కాబట్టే. అంత మాత్రమే కాదు, రాజకీయ పార్టీలని చూడండి. వారు ఏ కార్యమైతే తలపెట్టారో అది సాధించడానికి బహిరంగంగా ఉపవాసం చేస్తూ ఉంటారు. దానినే నిరాహార దీక్ష అని ప్రకటిస్తూ ఉంటారు. ఈ దేశ నాయకులను చూడండి. భారతదేశపు స్వాతంత్రం కొరకు సత్యం, అహింసను పాటించినటువంటి మహాత్మా గాంధీ ఎన్నో దినములు ఎడతెగక ఉపవాసం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఉపయోగించిన బలమైన ఆయుధం ఏంటి? అదే ఉపవాసం. మనం జంతువులను కూడా నిదానించి చూసినట్లయితే అవి అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం మనం చూడగలుగుతాం. ఈ చల్లటి ధ్రువ ప్రాంతాలలో మంచు కప్పివేసినప్పుడు అక్కడున్న జీవరాశులన్నీ కూడా గుహల్లో ప్రవేశించి 3 లేక 4
3-4 నెలలు ఏమి తినకుండా ఉపవాసం ఉంటాయి. నినెవె పట్టణ ప్రాంతంలో మనం చూస్తాం కదా, యోనా గ్రంథంలో ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తాను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ 3 రోజులు ఉపవాసం ఉంటారు. వారితో పాటు పశువులకు, జంతువులకు అన్నిటికీ ఉపవాసం పెడతారు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు చిన్న పసిపిల్లలను కూడా ఉపవాసం పెడతారు. అసలు అది ఎలా సాధ్యమైంది? అసలు పశువులు ఒక్కరోజు నీరు లేకపోతేనే అల్లలాడిపోతాయి, అంబా అంబా అని అరుస్తూ ఉంటాయి. అటువంటి పశువులు 3 రోజులు తినకుండా తాగకుండా ఎలా ఉన్నాయి? చిన్న పసిపిల్లలు పాలు తాగకుండా ఉండలేరు. వారు కూడా అసలు ఎలా ఉపవాసం చేయగలిగారు అంటే, మనం ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు తన శక్తినిస్తాడు. మనమైతే అనుకుంటాం, అమ్మో నేను బలహీనం అయిపోతానేమో, అమ్మో ఇప్పుడు సమ్మర్ కదా, నేను నిరసించిపోతానేమో, నేను బలహీనం అయిపోతానేమో, నా ఆరోగ్యం ఏమైపోతుందో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటామో దేవుడు తన శక్తిని మనకిస్తాడు ఉండగలగడానికి. మనకు కావలసిన ఆరోగ్యాన్ని కూడా ఆయనే సమకూరుస్తాడు. మనం భక్తులను చూసినట్లయితే 20 రోజులు, 40 రోజులు, 100 రోజులు, నెహెమ్యా అయితే 100 రోజులు, దానియేలేంటి, నెహెమ్యా ఏంటి, ఎస్తేర్ ఏంటి, వీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించిన వారే. మనం బైబిల్ తర్వాత ఉపవాసం ఉండిన భక్తులు ఎందరో మన దేశానికి సువార్త అందించబడ్డానికి వారు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. ఎందుకంటే వారందరికీ తెలుసు ఉపవాసంలో ఎంతో శక్తి ఉందని. ఉపవాసం యొక్క శక్తి లోకమందున్న సాధువులు, సన్యాసులు, రాజకీయ పార్టీలు, దేశ నాయకులు, సమస్త జీవరాశులు గ్రహించారు. కానీ మనమే ఉపవాసంలో ఎంతో ఆశీర్వాదం దాగి ఉంది. ఉపవాసం మనకు ఎన్నో ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. ఉపవాసం ద్వారా ఎన్నో మేలను మనం పొందుకుంటాం. అంతకంటే ఎక్కువగా జయ జీవితాన్ని మనం పొందుకుంటాము. ఉపవాసం చేయనప్పుడు మన శరీరం నల్లగొట్టబడుతుంది, కానీ ఆత్మ బలపరచబడుతుంది. మీ జీవితంలో ఎంతో కాలంగా దేని కొరకు ప్రార్థిస్తూ అది జరగడం లేదని నిరుత్సాహంతో ఉన్నారేమో, అయితే ఈసారి ఉపవాసం ఉండి ప్రయత్నించి చూడండి. ఉపవాస ప్రార్థన మనకు జయాన్ని తీసుకొస్తుంది. కొన్ని సాధారణమైన ప్రార్థనతో మనం సాధించగలుగుతాం, మరికొన్ని ఉపవాస ప్రార్థన ద్వారానే సాధించగలుగుతాము. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపాడు దానియేలు కోసం. సింహాల గుహలో ఉన్నా కూడా తనకి ఏ సహాయం అవసరమో అక్కడికి దేవుడు తన దూతను పంపించి తన సహాయాన్ని అందించాడు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏదో అలవాటుగా ఆచారంగా కాదు, ఉపవాసం ఉంటున్నాను అని మనకిష్టం వచ్చినట్లు మన సమయాన్ని గడపకుండా, ఫోన్తో ఉండకుండా అన్నిటికీ ఉపవాసం పెట్టేసి కేవలం దేవునితో మాత్రమే మన సమయాన్ని గడిపినట్లయితే తప్పకుండా జయాన్ని చూస్తాం. చాలాసార్లు మనం ఎన్నెన్నో పొరపాట్లు చేస్తాం ఉపవాసం ఉంటున్నప్పుడు. అయితే అవి తర్వాత దినాల్లో మనం నేర్చుకుందాం. మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి. మనం ఉపవాసం ఉంటున్నప్పుడు కేవలం ఫుడ్ మాత్రమే కాదు, ఫోన్ పక్కన పెట్టాలి, చిట్ చాట్లు పక్కన పెట్టాలి, ఇతరులతో వ్యర్థంగా మాట్లాడడం పక్కన పెట్టాలి. ఎక్కువ వాక్యాన్ని చదవడం, ప్రార్థనలో గడపడం, స్తుతించడం, ఆరాధించడం, వాక్యాన్ని వినడం, ఇలాంటివి మనం చేసినట్లయితే తప్పకుండా జయం చూడగలుగుతాము. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయకపోతే బలహీనులం అయిపోతాము. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత శక్తిని దేవుని మనం పొందుకోగలుగుతాం. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అమితంగా అనుభవించగలుగుతాము. ఉపవాస ప్రార్థన ద్వారా హన్న సమూయేలుని పొందుకుంది. ఉపవాస ప్రార్థన ద్వారా దానియేలు జవాబును పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా నెహెమ్యా గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు తన వంశావళిని కాపాడుకోగలిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎందరో భక్తులు ఉపవాసము చేసి అనేక అద్భుతాలను పొందుకున్నారు. ఈరోజు మరి ఎందుకు ఆలస్యం? మనం కూడా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం.